హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. బాలీవుడ్ మూవీ తెలుగులో డబ్ అయినటువంటి విష్పట్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ డైరెక్ట్గా ఓటీటీ జియోలో స్ట్రీమింగ్ అవుతుంది. సో దీన్ని 2 ఇయర్స్ కిందటే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని కొన్ని అన్యోన్య కారణాల వల్ల ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు, అది జియోలో. ఈ సినిమా విష్పోర్ట్ రన్ టైం వచ్చేసి 2 గంటల 10 నిమిషాల రన్ టైంతో జియో సినిమాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసి ముఖ్యంగా ఒక డ్రగ్స్, ఒక కిడ్నాపు అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని దాని చుట్టూ తిప్పుతూ తీశాడు డైరెక్టరు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంగేజ్గా, అట్లానే మగాడి క్యారెక్టర్ను ఏ విధంగా ఆడవారి చేతిలో మోసపోతుంది, మగాడు దేనికోసం శ్రమిస్తాడు అనే ఒక సిల్లీ కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని ఎంగేజ్ చేస్తూ చూపించాడు. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసి ఒకరిని కిడ్నాప్ చేయటము, ఆ కిడ్నాప్ తదనంతరం డబ్బులు డిమాండ్ చేయటము, అట్లానే డ్రగ్స్ను ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, డ్రగ్స్ అనుకోకుండా పోలీసుల వల్ల ఎలా పడతారు, ఇటువంటి కొన్ని కొన్ని కాన్సెప్ట్ని తీసుకొని సెకండ్ హాఫ్ని చూపించాడు డైరెక్టర్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ సమ్ బెటర్ అని అనిపిస్తుంది. ఇకపోతే జియో సినిమాలో వచ్చే అన్ని డబ్బింగ్ సినిమాలు చూసినట్లయితే డబ్బింగ్ అనేది చాలా వరస్ట్గా ఉంటుంది. ఆ సినిమాలకు తగ్గట్టు ఈ సినిమా కూడా వరస్ట్గానే ఉంది డబ్బింగ్ విషయంలో. ఇకపోతే కాన్సెప్ట్ వైజ్గా వచ్చేసరికి పర్లేదు, స్టోరీ, స్క్రీన్ ప్లే, నేరేషన్, డైరెక్షన్ యొక్క పనితీరు చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఓటీటీ కాబట్టి చూడవచ్చు. ఈ విష్పోటన్ మూవీ వచ్చేసి మంచి ఇంట్రెస్టింగ్ సస్పెన్స్, మంచి థ్రిల్లింగ్ మూవీ అని చెప్పాలి ఈ విష్పోటు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమాలో ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటే కష్టము, ఎందుకంటే చాలా అడల్ట్ కంటెంట్స్ అనేది ఉంది. అట్లనే వల్గారిటీకి సంబంధించిన డైలాగ్స్ కూడా ఉన్నవి. సో ఫ్యామిలీతో అయితే కష్టము. ఇకపోతే ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి కొన్ని సినిమాల్లో చూసిన సన్నివేశాలు గుర్తొచ్చినప్పటికీ స్క్రీన్ ప్రజెంటేషన్లో కొంచెం కొత్తగా ట్రై చేశాడు డైరెక్టర్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ సమ్ బెటర్ అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ముఖ్యంగా వచ్చే కిడ్నాప్ సీన్ కానీ, ఆ తర్వాత హీరో ఒక హీరోకి తన ఫ్రెండ్గా ఒక జాకెట్ ఇవ్వటం, ఆ జాకెట్లో ఉన్న డ్రగ్స్ని ఏ విధంగా చేశారు పోలీసుల బారి నుంచి పడకుండా, ఆ తదనంతరం ఏంటి అనే దాని మీద వచ్చి కొన్ని కొన్ని సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. సో ఓవరాల్గా అయితే ఈ మూవీని వన్ టైం వాచబుల్. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో 2.3 ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.